ఇంకా 5 మాటలు మన మధ్యలోనే 3వ మాట మనం ధ్యానించుకుందాము. బైబిల్ గ్రంథాన్ని తెచ్చి యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం చదివి వినిపించండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎన్నో మాటకు వచ్చాం? ఎన్నో మాటకి మీ నోర్లు ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య ప్రేమతో బాధ్యతతో కూడిన మాట. దేంతో? ప్రేమ బాధ్యతతో కూడిన మాట. 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి యోహాను చూపిస్తాడు. యోహాను చూసి, యోహాను ఇక నుంచి నా తల్లి నీ తల్లి. ఇక నుంచి నా తల్లి బాధ్యత ఎవరు చూసుకోవాలి? నువ్వే చూసుకోవాలి. ఆ సమయంలోనంట యేసయ్య అన్నలు ఉన్నారు, క్షమించండి, తమ్ముళ్ళు ఉన్నారు. యేసయ్య తర్వాత మరియా యోసేపుకి ఇంకా పిల్లలు పుడతారు. వాళ్ళు ఎవ్వరూ యేసయ్య దగ్గరికి రాలేదంట. యోసేపు కూడా యేసయ్యకి 12 సంవత్సరాల తర్వాత యోసేపు గురించి చెప్పడం ఎక్కడైనా విన్నారా? పస్కా పండుగ కొరకు వాళ్ళు యెరూషలేంకి వస్తారు. యేసయ్య, మరియా, యోసేపు వాళ్ళు తిరిగి ప్రయాణం వెళ్తున్నప్పుడు యేసయ్య వాళ్ళతో పాటు వెళ్ళడు. మరియా, యోసేపు ఒక్క దిన ప్రయాణం అయిన తర్వాత చూసుకుంటారు. యేసయ్య వాళ్ళతో పాటు ఉండడు. అప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి యెరూషలేంకి వచ్చి, ఏం నాయనా మీరు మాతో రాలంటే, నేను నా తండ్రి పనిలో నిమగ్నమై ఉన్నాను అని చెప్పి యేసయ్య చెప్తాడు. ఆ తర్వాత యోసేపు గురించి ఎక్కడ కూడా రాయబడలేదు. అప్పటి నుంచి ఆయన సిలువకి ఎక్కేదా వరకు కూడా తల్లి గురించి మాత్రమే రాయబడి ఉంది. ఆయన సిలువ ఎక్కిన తర్వాత కూడా తల్లిని మర్చిపోయాడా? ఇంకొద్దిసేపట్లో ఆయన ఏమవుతాడు? మరణం అవుతాడు. సరే, నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను, నా తల్లికి ఇంకా కొడుకులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పేసే మర్చిపోయాడా? మర్చిపోలేదు. తన తల్లి బాధ్యత తన ప్రియ శిష్యుడైన యోహానికి అప్పగిస్తున్నాడు. యోహాన్ అంటే యేసయ్యకి చాలా ఇష్టమంట. యేసయ్యకి ఎంతమంది శిష్యులు? 12 మంది వేరు రకాలుగా చచ్చిపోతారు, కానీ యోహాన్ ఒక్కడు మాత్రమే సాధారణమైన మరణం. యోహాన్ని సల కాగే నూనెలో వేస్తారు చనిపోవాలని, కానీ ఆయన చనిపోడు. ఇంకా వేరే కార్యక్రమాలు చేస్తారు, అయినా ఆయన చనిపోడు. అప్పుడు యోహాన్ని పద్మాసు ద్వీపంలో, అంటే అక్కడ ఎవ్వరు ఉండరు, ఆ ద్వీపం అందు పడేస్తారు. ఆయన తిండి లేకున్నా, నిద్ర లేకున్నా, నీళ్లు లేకున్నా అక్కడుండి యోహాను ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ఏంటి? యోహాను పద్మాసు ద్వీపంలో ఉండి ఒక పుస్తకం రాశాడు. ఏంటి ఆ పుస్తకం? అహియక్కాం గారు ఎప్పుడు చెప్పలేదా? ప్రకటన గ్రంథం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం రాసి యోహాను సాధారణమైన మరణము ఆయన మరణిస్తాడు. ఇక్కడ చెప్పేది ఏంటంటే, యేసయ్య సిలువలో ఉన్నా కూడా తల్లిని ఏమాత్రము మర్చిపోలేదు. నేను చనిపోయిన తర్వాత నా తల్లిని వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు అని చెప్పి వాళ్ళకి వీళ్ళకి ఆయన అప్పగించలేదు. తను ఎంతో ప్రేమించిన శిష్యుడైన యోహానికి అప్పగిస్తాడు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది. మోషేకి దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు చెప్పాలి. మిగతాది మీరే ఫీల్ చేయాలి. నీ తల్లిని
నీ తండ్రిని సన్మానం. మనం భూమి మీద దీర్ఘాయుష్తో బతకాలంటే ఏం చేయాలంట? తల్లిదండ్రుల్ని సన్మానించాలంట. మరి సన్మానిస్తున్నారా మీ తల్లిదండ్రుల్ని? ముదిమి వయసులో కూడా వాళ్ళని మనం వదిలిపెట్టకూడదంట. వృద్ధాప్యంలో మనం వాళ్ళని వదిలిపెట్టకూడదు. అప్పటి కాలంలో ఒక తల్లి 10 మంది పిల్లల్ని కనేది. ఈ పక్క చూడండి, ఆయన మాట్లాడొద్దు, ఆయన వైపు చూడొద్దు. హల్లెలూయా. ఆటంకాలన్నిటినీ దేవుడు తొలగించును గాక. మేము ముందే చెప్పాము, ప్రార్థనకు ముందే మీ ఫోన్లు సైలెంట్లో కానీ స్విచ్ ఆఫ్లో కానీ పెట్టుకోండి అని. దయచేసి వాక్యం సమయంలో ఇబ్బంది చేయొద్దు. హల్లెలూయా. అప్పటి కాలంలో ఒక తల్లి 10 మంది పిల్లల్ని ఏం చేసేది? పోషించే. కానీ ఇప్పుడు 10 మంది పిల్లలు కలిసి ఒక తల్లిని ఒక తండ్రిని చూస్తున్నారా? చూడట్లేదు. ఒక 5,000 కట్టేసి ఎక్కడ వదిలేస్తున్నారు? ఎక్కడ? మంచిగా తెలిసే, మన పులివెందుల్లో ఉందా వృద్ధాశ్రమము? ఉంది. హల్లెలూయా. కానీ మనము దీర్ఘాయుష్తో బతకాలంటే మన తల్లిని మన తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. ఒక తల్లిగారు ఉందంట, వాళ్ళ ఆయన మంచిగా జాబ్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తాడంట. మనం ఈ పల్లెటూరులో వద్దు, ఇక్కడ ఉండొద్దు, సిటీకి వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు. అత్త మామల్ని ఎక్కడ వదిలేసింది కోడలు? పల్లెటూరులో. వాళ్ళకి నెలకు 5,000 పంపిస్తారంట. ఎన్ని వేలు? చెవి గలవాడు అందరూ నా వైపు చూడండి. హల్లెలూయా. నెలకి ఎన్ని వేలు? 5,000 పంపిస్తారంట. ఆ తల్లిదండ్రులు పల్లెటూరులో ఉంటూ మన అహీకాం గారి దగ్గరికి వచ్చి అట్లాంటి పాస్టర్, అయ్యా నా కొడుకు టౌన్లో ఉంటున్నాడు, నా కొడుకు కోడలు మనవలు నెలకు 5,000 పంపిస్తాడయ్యా, మాకు అది ఏ మాత్రము సరిపోవట్లేదు, నువ్వన్నా చెప్పయ్యా అని అడిగినాడు. నువ్వన్నా చెప్పయ్యా అని తల్లిదండ్రులు వచ్చి అయ్యగారి దగ్గర మొరపెట్టారు. అయ్యగారు చిన్నప్పటి నుంచి ఆ పిల్లగాడిని చూసింటారు కదా, సరే నేను పోయి కొడుకుతో మాట్లాడతానని చెప్పి హైదరాబాద్ పోయినారు అహీకాం జర్మయ్య గారు. ఆయనతో పాటు తోటి సేవకుడిని తీసుకుని పోయినారు. అంటే నన్ను తీసుకెళ్లారు. నాకు ఆయన ఎవరో తెలీదు, కానీ ఆయనకి తెలుసు, ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి చూసినారు. చనువుతో పోతా అని ఇంట్లోకి పోతానే 2 కుక్కలు ఎదురొచ్చా. అంటే ఏంటి? ఒక్కొక్క కుక్క ఇంత ఎత్తుందంట. ఒక్కొక్క కుక్క ఇంత వెళ్తానే అహీకామయ్య గారి మీదకి ఎగిరినాయంట. ఓరు దేవుడా, ఏమి ఇంత మీదకి ఎగురుతున్నాయే, ఏమిరా, ఏం పెట్టి పోషిస్తానా వీటిని? చనువు కదా, చిన్నప్పటి నుంచి చూశాడు కదా, చనువుతో ఏమిరా ఏం పెట్టి పోషిస్తున్నా ఇవి వింటున్నాయంటే, అయ్యగారు వాటికి నెలకి 10,000 అవుతుంది అయ్యగారు, అంత తిండి పెడతా, క్వాలిటీ ఫుడ్ పెడతా అయ్యగారు అన్నారంట. సరేలే కానీ అని చెప్పేసి వెళ్ళి కూర్చున్నారంట. ఆయనతో పాటు ఎవరిని తీసుకెళ్లారు? తోటి సేవకుడు. 2 కూర్చున్నారంట. అక్కడ ఆ కుమారుడు కూడా కూర్చున్నాడు. ఏమిరా అమ్మ నాన్ని నువ్వు పట్టించుకోవట్లేదంటనే, అమ్మ నాన్ని పట్టించుకోలేదంటనే, 5,000 పంపుతున్నావు అంటనే, అవి అమ్మ నాన్నకి సరిపోవట్లేదు, ఏమిరా నువ్వు ఇంత చదువు చదవడానికి, నీకు ఇంత ఉద్యోగం రావడానికి నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో నీకు తెలుసా అని అడిగాడంట అయ్యగారు. ఈ లోపల నుంచి హోమ్ డిపార్ట్మెంట్ బయటకు వచ్చింది. హోంశాఖ మంత్రి పప్పు గుత్తు పట్టుకుని వచ్చిందంట బయటికి. పప్పు ఎనుపుతుందేమో, పప్పు గుత్తు పట్టుకుని వచ్చిందంట. ఏమయ్యగారు, మేము సంపాదించింది మా పిల్లలకి, మాకు మా కుక్కలకే సరిపోవట్లే, ఆ ముసలోళ్ళకి పెట్టాలా అని అడిగిందంట. ఆ ముసలోళ్ళకి పెట్టాలా అని అడిగిందంట. ఏమ్మా అలా అంటావు, నీ భర్త ఎంత చదివాడు, చదివించింది వాళ్ళే కదా, కష్టము చేసి ఒక పూట తినక వాళ్ళని చదివించారు కదమ్మా, అలా అంటే ఎలా అమ్మా అన్నారంట. ఇంకా అయ్యగారి మీద భార్యకి ఏమొచ్చింది? కోపం వచ్చింది.
అలా మాటలు సాగుతా ఉన్నాయి. మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం ఏం చేస్తాం? భోంచేద్దురు రండయ్య గారు అనిందంట. భోంచేద్దురు రండయ్య గారు అంటే అహికామయ్య గారు తోటి సేవకుడు వెళ్ళి ఎక్కడ కూర్చున్నారు? భోజనం దగ్గర. మంచిగా కక్క ముక్క పెట్టింది, చేతులు కట్టుకోవడానికి వెళ్ళారంట. ఆయన అంటే కోపం. ఎందుకంటే ఆయన ఎవరిని చూడాలన్నాడు? అత్తమామల్ని మంచిగా చూడాలన్న. నేనంటే కోపంలే, నేను ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా. నేను చేయి కడుక్కున్నప్పుడు వచ్చింది, అయ్యా ఇంత సంపాదిస్తున్నాం కానీ నాకు రోజు ఏదో ఒక సమస్య అయ్యా. నా ఒంటి నిండా రోగాలయ్యా. నా ఒంటి నిండా ఏమున్నాయి? షుగరు, బీపీ, థైరాయిడ్ ఇదని లేకుండా అన్నీ నా ఒంట్లో ఉన్నాయ్యా. రోజుకు నేను ఇన్ని మాత్రలు మింగుతానయ్యా నిందంట. ఆయనకి చెప్పలే, ఈయనకి చెప్పింది. రోజుకి ఇన్ని మాత్ర మింగితే కానీ నాకు రోజు గడవదు అనింటే అప్పుడు ఆ దైవజనుడు అన్నాడంట, అమ్మా నేను నీకు ఒక మాత్ర చెప్తా, మాత్ర వాడతావా అన్నాడంట. వింటున్నారా? నేను ఒక మాత్ర చెప్తా, అది వాడతావా అంటే, అయ్యా ఇన్ని మాత్రలు వాడే బదులు ఒక్క మాత్రే కదయ్యా వాడతా. అప్పుడు ఆయన అన్నాడంట, తల్లి నీవు దీర్ఘాయుష్మంతురాలు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. హల్లెలూయా. నీకు ఈ రోగాలన్నీ పోవాలంటే నీ తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలి. నువ్వు పెళ్ళి కాకముందు వరకు నీ అమ్మోళ్ళు, పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు ఎవరు నీకు? ఎవరు? కోడళ్ళారా చెప్తున్నారా? ఎవరు? వాళ్ళని నువ్వు సన్మానిస్తే నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతురాలు అవుతావు తల్లి. ఈ ఒక్క మాత్ర నీ జీవితాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా అన్నాడంట. అప్పుడు ఆమెకు బుద్ధి వచ్చింది. అప్పుడు ఆమె నిజం తెలుసుకుంది. అప్పటి నుంచి అత్తమామల్ని తల్లిదండ్రులాగా చూడడం మొదలుపెట్టింది. దేవుడు ఆ కుటుంబంలో కార్యం జరిగించాడు. హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నువ్వు నీ అమ్మగారింట్లో నీ తల్లిని ఎలా చూసుకున్నావు, నీ తండ్రిని ఎలా చూసుకున్నావు, ఒకసారి వివాహం అయిన తర్వాత అత్తమామల్ని కూడా మనం అదే విధంగా చూసుకోవాలి. ఇక్కడ వీళ్ళ పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నావు, పెళ్ళైన తర్వాత వాళ్ళ పట్ల కూడా అదే బాధ్యత, అదే ప్రేమ. కానీ ఇది ఈ రోజుల్లో చాలా కరువైపోతుంది. రైట్? అవునా కదా? చాలా కరువైపోతుంది. ఒకే గూటి కింద ఒకే ఇంట్లో అత్త కోడలు ఉండలేకపోతున్నారు. ఆ విధంగా ఉండకూడదు. తల్లి పట్ల ఎలా ఉన్నావు, అత్త పట్ల నువ్వు అదే విధంగా ఉండాలి. అత్తని ఇంగ్లీష్లో ఏమంటారు చదువుకునే వాళ్ళు? చెప్పండి. అత్తని ఇంగ్లీష్లో ఏమంటారు? గట్టిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, చెప్పండి. మదర్ ఇన్ లా. అత్తని ఇంగ్లీష్లో ఏమంటారు? మదర్ ఇన్ లా. లా అంటే ఏంటన్నా తెలుగులో? చట్టం. పలకాలి. చట్ట ప్రకారము దేవుడు మనకి ఇస్తున్న అమ్మనే మదర్ ఇన్ లా. హల్లెలూయా. వివాహం అనే చట్టం ద్వారా, వింటున్నారు యవ్వన కుమార్తెలారా, ఫ్యూచర్లో మీకు ఉపయోగపడితే, వివాహం అనే చట్టం ద్వారా దేవుడు నీకు ఇస్తున్న అత్తనే అమ్మ. ఆమె నువ్వు ఎలా చూసుకోవాలి? ప్రేమగా చూసుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య తండ్రి నాకు బాధ్యతను అప్పగించాడే, సిలువ వేయించుకోమని నేను వేయించుకుంటున్నానే, ఇంక నా బాధ్యత అయిపోయిందే, భూమి మీద ఉన్నప్పుడే ఈమె నా తల్లే, ఇప్పుడు ఈమె గురించి నాకేం అవసరం లేదు అనుకున్నాడా? అనుకోలే. సిలువ పైన ఉన్నా కానీ తల్లి గురించి ఆయన ఆలోచన చేస్తాడు. నువ్వు భూమి మీద ఉన్నావు, నీతో పాటు నీ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ గురించి నువ్వు ఎంత ఆలోచన చేస్తున్నావు? వాళ్ళు నిన్ను చిన్నప్పుడు ఎంత అల్లారు ముద్దుగా పెంటారు. మీరు తిట్టినా కొట్టినా చొంగ కాచుకున్నా, ఓ పక్క నుంచి తింటా ఓ పక్క నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు ఎంతో ప్రేమగా తుడుస్తారు. కానీ వాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత, ముదిమి వయసులో అదే పని వాళ్ళు చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? అదే ప్రేమతో చూడగలుగుతున్నామా? చూడలేకపోతున్నాం. ఇక్కడ యేసయ్య ఎంత ప్రేమతో ఉన్నాడో, మరియా కూడా యేసు మీద అంతే ప్రేమతో ఉంది. మరియా
33.5 సంవత్సరాలు యేసయ్యతోనే ఉంది. 3.5 సంవత్సరాలు యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళింది. యేసయ్య ఎక్కడుంటే అక్కడుంది. యేసయ్యతోనే ఉంది. యేసయ్య అక్కడ సిలువ మీద బలియాగం అవుతుంటే, యేసయ్య కొరడా దెబ్బలు తింటుంటే, యేసయ్య రక్తం కారుస్తూ ఉంటే, యేసయ్యని పిడుగుద్దులు గుద్దుతూ ఉంటే, యేసయ్య ముఖం మీద ఉమ్ము వేస్తూ ఉంటే తల్లి హృదయం ఎలా తల్లడిల్లిపోయి ఉంటుంది. ఎంత కన్నీరు కాచుంటుందో కదా, ఎంత కన్నీరు కాచుంటుందో కదా. మామూలుగా సిలువేసే దగ్గరికి రోమా సైనికులు ఎవరిని రానివ్వరంట. సిలువ వేసే స్థలానికి ఎవ్వరూ వెళ్ళకూడదు. కానీ కొడుకు కోసము తల్లి మరియా సిలువ దగ్గర నిలబడుకోనుంది. మీ పిల్లలకి చిన్న గాయమైతే మీరు తట్టుకోగలుగుతారా? చెప్పాలి, నోర్లు బాగా. మీ పిల్లలకి చిన్న గాయం అయితే మీరు తట్టుకోగలుగుతారా? అస్సలు. వాళ్ళకి జ్వరం వస్తేనే ఏం చేయాలయ్యా, వాళ్ళకి తగ్గట్లేదయ్యా, ఎన్ని సిరప్లు వేసినా వాళ్ళు కోలుకోవట్లేదయ్యా, వాళ్ళు తిండి తినట్లేదయ్యా, మాకేం చేయాలో అర్థం కాలేదయ్యా అని తల్లడిల్లిపోతావే. ఒక కన్న తల్లి అంతవరకు బిడ్డని పెంచుకుంది, చిన్నప్పటి నుంచి ఆయన చూసింది, దేవుని పరిచర్యకే దేవుని సేవకి అప్పగించింది. అలాంటి కొడుకును కొడతా ఉంటే ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది, ఎంత కన్నీరు కార్చుంటుంది, ఎంత అంగలార్చుంటుంది. మరియ మర్చిపోలేదు, మరియని యేసయ్య కూడా మర్చిపోలేదు. అమ్మా, ఇక నుంచి యోహానే నీ కుమారుడు, యోహానే నీ కుమారుడు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అట్ ద సేమ్ టైం ఒక మనిషిగా పుట్టాడు కాబట్టి కుటుంబ బాధ్యతను కూడా ఆయన నెరవేర్చాడు. ఈ 2 పనులు కూడా దేవుడు చేశాడు. యేసయ్య చిన్నప్పుడు పుట్టినప్పుడు దేవాలయంలోకి తీసుకెళ్తారు. అక్కడ ఒక భక్తుడు ఉంటాడు, సుమయోను. ఆయన పేరేంటి చెప్పాలి. ఆ సుమయోను మరియాను చూసి ఒక మాట అంటాడు, నేను చదివిపిస్తా చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 35వ వచనం చదివి వినిపించండి అమ్మా. మైక్లో గట్టిగా చదవండి తల్లి. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. హల్లెలూయా. నేను బిగ్గరగా చదువుతాను, వినండి. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవును. ఎవరితో చెప్తున్నాడు ఈ భక్తుడు? మరియాతో. హృదయంలోకి ఖడ్గం దూసుకుని పోవడం అంటే ఇదే. ఖడ్గము దూసుకుపోతే మన హృదయంలో ఎంత నొప్పి ఉంటుందండి. సుమయోను చెప్తున్నాడు, మరియా ఒకానొక రోజు నీ హృదయంలోకి ఖడ్గం దూసుకుపోద్ది. అంటే ఒకానొక రోజు నీ కుమారుడైన యేసు ఎంత శిక్షణ అనుభవిస్తాడో తెలుసా తల్లి నీకు? ఖడ్గము దూసుకుపోయినంత నొప్పి నీకు ఉంటుంది. ఎవరు మరణించరు. సిలువ పైన ఎంత పెద్ద పెద్ద దొంగలు వేసి సిలువ నీ కొడుకు వేస్తారు. నువ్వు అదంతా కళ్ళారో చూస్తావు. అప్పుడు ఖడ్గము దూసుకుపోయినంత బాధ నువ్వు అనుభవిస్తావు. ముందే సుమయోను భక్తుడు మరియ గురించి ప్రవచిస్తున్నాడు. ఇంత కష్టపడిన తల్లిని మర్చిపోని కుమారుడు. ఈరోజు నువ్వు ఏ తల్లిలా ఉన్నావు, ఏ కుమారులా ఉన్నావు? మరియలాగా యేసయ్యలాగా మీరున్నారా? మరియలాగా యేసయ్యలాగా మీరున్నారా? మరియలా ఈ తల్లి నువ్వు ఉన్నావా? యేసయ్యలాగా కుమారుడుగా నీవు ఉన్నావా? నీ తల్లిదండ్రుల పట్ల నీ బాధ్యత ఏంటి? నీ తల్లిదండ్రులు ఎక్కడ పెడుతున్నావు? అనాథ శరణాలయంలో పెడుతున్నావా? నీ ఇంట్లో పెట్టుకుంటున్నావా? చాలామంది తల్లిదండ్రులను వదిలేస్తారు. కానీ ఒక్కనప్పుడు వాళ్ళు చేసిన త్యాగమే, వాళ్ళు నీ కొరకు పడిన కష్టాలే నిన్ను ఈ స్థితిలో నిలబెట్టాయి. హల్లెలూయా. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ తల్లిదండ్రిని దూషించినప్పుడు, వాళ్ళ మాటలు అన్నప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకో. వాళ్ళు నీ కొరకు ఎంత కష్టపడి ఉంటారు. వాళ్ళు తినకపోయినా వాళ్ళు బాధపడరు తెలుసా? తల్లిదండ్రులు చెప్పండి, మీరు తినుకున్నా మీకు బాధ ఉంటుందా? ఉండదు. నా పిల్ల తింటే చాలు, మా పిల్లోడు తింటే చాలు, వాళ్ళ కడుపు నిండితే చాలు అనుకునే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని ప్రేమని మనం ఎంత మాత్రము కూడా పోగొట్టుకోవద్దు. హల్లెలూయా. యేసయ్యని మరియని అందరూ వదిలేశారు, కానీ వాళ్ళిద్దరు ఒకరికొకరు తోడుగా ఉన్నారు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో
నీ కుమారుడు. యోహాను, ఇక నుంచి నా తల్లి నీ తల్లి అయ్యా అంటానే యోహాను మరో మాట మాట్లాడలేదండి. ఆ కింద ఉంది కదా, అప్పటి నుంచే మరియను ఇంట చేర్చుకున్నాడు. మీకు ఎవరైనా బాధ్యత అప్పగిస్తే మంచిగా చేస్తారా? ఇప్పుడు దాసుడు వచ్చి అయ్యా మందిరంలో ఈ పరిచర్య చేయాలి అని చెప్పాడు. ఎంతమంది మరో మాట మాట్లాడకుండా చేస్తారు? చేతుల పైకి ఎత్తండి. ఎంతమంది? దాసుడు నీకు బాధ్యత, చెవిగలవాడు ఎంతమంది దాసుడు మీకు బాధ్యత అప్పగించినప్పుడు నేను చేయలేను, కాదు, కూడదు అనుకుంటే ఎంతమంది ఆ బాధ్యతను చేస్తున్నారు ఈరోజు? 1 2 3 4 5 6 7 ఎంతమంది ఉన్నాం మనం? సంఘము ఎంతమంది ఉన్నాం? ఇంతమందిలో ఎన్ని చేతులు లేచాయి? 7 చేతులు. మరి మిగతా వాళ్ళు బాధ్యత ఏంటి? ఈరోజు దేవుడు నీ బాధ్యతను నీకు గుర్తు చేస్తున్నాడు. సంఘం పట్ల నీ బాధ్యత ఎంత ఉంది ఈరోజు? సంఘంలో నువ్వేం చేస్తున్నావు ఈరోజు? బాధ్యతగా ఉంటున్నావా? ఏదో వచ్చాం పోయాము అని నామకార్థ క్రైస్తవులుగా మనం ఉండద్దు. నేను ఒక బాధ్యత. ఈ మాట ముందే చెప్పాను కదా, ప్రేమ బాధ్యతతో కూడిన మాట. మనం ప్రేమ కలిగి ఉండాలి, బాధ్యతతో సంఘంలో ఉండాలి. నేను ఈ సంఘంలో ఊరికనే దేవుడు పెట్టలేదు, నేను ఈ సంఘంలోకి ఊరికనే దేవుడు తీసుకురాలేదు. దేవుని చిత్తము, ప్రణాళిక, ఉద్దేశము నీ పట్ల దేవునికి ఉన్నాయి. ఒక బాధ్యత ఉంది, అది చెప్పాలని దేవుడు చూస్తున్నాడు, కానీ మీరే చేయలేకపోతున్నారు. అడగండి, అయ్యా నా బాధ్యత ఏంటి, నేనేం చేయాలి సంఘంలో అని చెప్పి మీరు అడగాలి. యేసే లాంటి బాధ్యత నీ తల్లిదండ్రుల పట్ల నీకు ఉండాలి. హల్లెలూయా. తల్లిని మర్చిపోయాడా యేసయ్య? తల్లిని మర్చిపోయాడు యేసయ్య. నా తండ్రి చిత్తం నేను నెరవేరుస్తున్నాను. తండ్రి చిత్తము కొరడా దెబ్బలు తినడము తండ్రి చిత్తము, ముళ్ళ కిరీటం పెట్టించుకోవడము తండ్రి చిత్తము, సిలువ మోయడము తండ్రి చిత్తము, పిడిగుద్దులు గుద్దించుకోవడము తండ్రి చిత్తము, సిలువ ఎక్కడము తండ్రి చిత్తము. ఇన్ని చేస్తున్నానే, ఇదంతా తండ్రి చిత్తం. నేను ఇన్ని చేస్తున్నా కదా, నా తల్లిని ఎవరో ఒకరు చూసుకుంటారులే అనుకున్నాడా? అనుకోలే. మీరు అనుకుంటున్నారేమో నా తల్లి నాకు బరువు అని. నీ తల్లి నీకు బాధ్యత, నీ తండ్రి నీకు బాధ్యత. నీవు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతురాలివి. దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిదండ్రులు ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి. వృద్ధాశ్రమాలు ఇంకా ఉండకూడదు. ఆ ఉండకూడదంటే మార్పు ముందు మనలోంచి మొదలవ్వాలి. హల్లెలూయా. ఆ ఒక్క మాత్ర ఈరోజు మీకు కూడా, మీ ఒంటి నిండా ఏమన్నా బాధలు, రోగాలు ఉన్నాయేమో, దేవుడు మీకు ఆ ఒక్క మాత్ర ఇస్తున్నాడు. మీకు ఒంటి నిండా రోగాలు ఉండకుండా మీరు దీర్ఘాయుష్తో బతకాలంటే మీ అత్తమామల్ని ఏం చేయాలి? వాళ్ళ అత్తమామలకి అది చెప్పాను కదా, మదర్ ఇన్ లా అంటే చట్ట ప్రకారము ఆమె నీకు ఇస్తున్న తల్లి, చట్ట ప్రకారము ఆయన మీకు ఇస్తున్న తండ్రి. వాళ్ళ అత్తమామలు కాదు, వాళ్ళెవరు? తల్లిదండ్రులు. హల్లెలూయా. వాళ్ళు మీరు ఎలా చూసుకోవాలండి? ప్రేమగా. ఎలా చూసుకోవాలి? వాళ్ళు ఏం చేసినా మీ అమ్మ చేసినట్టు, మీ నాన్నగారు చేసినట్టే మీరు ఫీల్ అవ్వాలి. హల్లెలూయా. 3వ మాట ఏంటి చెప్పండి? అమ్మా చెప్పాలి. అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహాను ఇదిగో నీ తల్లి. ఇది ప్రేమ బాధ్యతతో కూడిన మాట. దేంతో? ప్రేమ. నాకు అస్సలు వినిపించలేదు, నాకు ఈ మధ్య వినిపించట్లేదు సరిగ్గా. చెప్పాలి. ప్రేమ బాధ్యతతో కూడిన మాట. మనం ఇక్కడ నుంచి మన అత్తమామల పట్ల ఏం కలిగి ఉండాలి? ప్రేమ. సంఘం పట్ల చెప్తున్నారా అందరూ? నాకు అసలు వినిపించట్లేదు. చెప్తున్నారా? అయ్యా ఏదైనా బాధ్యత మీకు అప్పగిస్తే మీరు ఎలా చేయాలి? నేను అడుగుతా, మళ్ళా చేస్తున్నారా లేదా అని మీ అహీకం జెర్మయా గారిని నేను అడుగుతా.
అయ్యా ఏమన్నా చెప్తే ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసి అయ్యా నా వల్ల కాలేదు, నా చేత కాలేదు, నాకు శక్తి లేదు, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది. నువ్వు చెప్పావయ్యా మేము చేస్తాం. అది నా ఇల్లు, నా సంఘము, నువ్వే పని చెప్పినా కానీ మేము చేస్తామని చెప్పి ఒక మాట మీరు చెప్పారంటే ఆ తండ్రి గుండె ఎంత సంతోషిస్తుందో తెలుసా? ఎంత సంతోషిస్తుందో తెలుసా? మేము అనుకుంటాం ఒక్కరన్నా ఫోన్ చేసి అయ్యా ఈరోజు గుడ్ ఫ్రైడే ఉంది కదా, ఏం చేయాలయ్యా, నేను రావాలా, ఏమన్నా పరిచర్య ఉందా అని ఒక్కరన్నా అడుగుతారని ఆశతో ఎదురు చూస్తాం తెలుసా? మేము ఆశతో ఎదురు చూస్తాం కానీ ఒక్కరు చేయరు. ఇంకా మేమే ఫోన్ చేసి చెప్పాలి ప్రార్థన ఉంది, పరిచర్య ఉంది, మీరు రాండి. మన సంఘంలో మార్పు రావాలి. ఎవరో చెప్తే కాదు, మనంతట మనం చేయాలి. అయ్యా నా బాధ్యత ఏంటి, నేనున్నానయ్యా, నీకు ఏదైనా సహాయం కావాలా, నేను చేస్తానయ్యా, నేనున్నా, నాకు శక్తి లేదు, బలం లేదు, ఒంటి నిండా రోగాలే, కానీ దేవుని కొరకు నేను నిలబడతానయ్యా అని నువ్వు సంతోషంగా వస్తే ఆ కాపరి ఎంత సంతోషిస్తాడో తెలుసా? కాపరి సంతోషిస్తే, కాపరి నీ కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా? ఆలకిస్తాడు. బాధ్యత, ప్రేమ కలిగి ఉండాలి. సంఘం పట్ల బాధ్యత. అడగండి దాసుని, అయ్యా నేనేం చేయాలి, నా బాధ్యత ఏంటయ్యా అని చెప్పి అడగండి. ఇక్కడి నుంచి నేర్చుకో. ఇక ఇప్పటి వరకు లేదేమో, ఇక్కడి నుంచి మీరేం చేయాలంటే నేర్చుకోవాలి. హల్లెలూయా. ఈ మాట ప్రేమ బాధ్యతతో కూడిన మాట. యేసయ్య ఎంత కష్టంలో ఉన్న తల్లిని మర్చిపోయాడా? అంత కన్నీటిలో యేసయ్య తల్లిని మర్చిపోయాడా? యేసయ్య అంత ముందు రోజే గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తాడు కదా, భారంతో ప్రార్థన చేస్తాడు. ఆ భారానికి ఆయన చెమట ఎలా కారుతుంది చెప్పాలి? రక్తంతో. అక్క నుంచి గోల్కతా కొండకి వెళ్ళే వరకు ఒక్క చుక్క కూడా ఆయన ముట్టుకోడండి. ఒక్క చుక్క, నీటి చుక్క కూడా ఆయన ముట్టుకోడు. తిండి లేదు, దెబ్బలు మీద 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 పడతానే ఉన్నాయి. ఇదంతా ఒక తల్లి చూస్తే ఎంత బాధ అండి. నిజంగా మరియా గుండెల్లోంచి ఖడ్గము దూసుకుని పోయింది. అయినా కానీ మరియా సిలువ దగ్గర ధైర్యంగా నిలబడుకునుంది. ఎందుకంటే నా కుమారుడు తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్నాడు, ఎందుకంటే నా కుమారుడు తండ్రి కొరకు బలియాగం అవుతున్నాడు, ఎందుకంటే నా కుమారుడు అర్పించిన ఈ బలి ద్వారా అనేక మంది రక్షింపబడతారని ఆ మరియా అంత ధైర్యంగా నిలబడింది. యేసయ్య కూడా అదే ప్రేమను చూపించాడు. అదే ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎప్పటి వరకు మనం ఎన్ని మాటలు నేర్చుకున్నాం? ఎన్ని మాటలు? మీ నోరులను, మీ నోటిని బాగుగా తెరిస్తే అప్పుడు దేవుడు మీ నోటిని ఏం చేస్తాడు? నింపుతాడు. ఇప్పుడు వరుసన ఒక్కొక్క మాట చెప్పేద్దాం. పురుషులు ఫస్ట్ మాట చెప్తారు. మొదటి మాట ఏంటి చెప్పండి నాన్న? అస్సలు వినిపించట్లేదు, దగ్గరకు వస్తా ఉన్నా. చెప్పండి. మొదటి మాట చెప్పాలి. పురుషులే, మీరు సైలెంట్గా ఉండండి. పురుషులు అంటే అన్న ఒక్కరేనా? గట్టిగా అందరు కలిసి చెప్పండి. తండ్రి వీరిని క్షమించుము. హల్లెలూయా. రెండో మాట చెప్పండి. నేడు నీవు నాతో కూడా అని ఎవరితో చెప్పాడు? ఎవరితో? తండ్రితోనా? దొంగతో. హల్లెలూయా. మూడో మాట అందరం కలిసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు యోహాను, ఇదిగో నీ తల్లి. హల్లెలూయా. ఈ మూడో మాటలో మనకేం కనిపిస్తుంది? ప్రేమ, బాధ్యత. మీరు ఇక్కడి నుంచి ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. రెండవదిగా సంఘం పట్ల చెప్పాలి. ఏమన్నా పని చెప్తే, ఏమ్మా సుహాసనమ్మ, ఏమన్నా పని అప్పగిస్తే బాధ్యత, ఇది నాది,
ఇది అయ్యది అమ్మది కాదు, ఇది ఇల్లు. ఈ సంఘము, ఈ మందిరం అమ్మది అయ్యది కాదు, మన అందరిది. మీ ఇల్లు మీరు ఎట్లా పెట్టుకుంటారు? కింద పాలు పోసి ఎత్తుకునేంత నీట్గా ఉంటాయి మన వాళ్ళు ఇల్లు, నాకు తెలుసు, ఉంటాయి కదా. అట్లే మీరు దేన్ని పెట్టాలి? అయ్యా ఫోన్ చేసి ఏదన్నా బాధ్యత అప్పగిస్తే, అయ్యా ఏదన్నా బాధ్యత అప్పగిస్తే చేయాలా లేదా? మరో మాట మాట్లాడొద్దు. ఈ సంఘము నాది, ఈ ఇల్లు దేవునిది కాదు, అయ్యది అమ్మది కాదు, నాది అని చెప్పి బాధ్యతతో మనము చేయాలి. హల్లెలూయా. అత్తమామల్ని ఎలా చూసుకోవాలి? అమ్మ అత్తమామల్ని ఎలా చూసుకోవాలి? ప్రేమతో అమ్మ నాన్న లెక్క చూసుకోవాలి. హల్లెలూయా. ఇక నుంచి ఎక్కడ కానీ మా అత్తను అక్కడ పెట్టినాం, మా మామని ఇక్కడ పెట్టినాం అన్న మాటలు వినిపించకూడదు. హల్లెలూయా. కోడళ్ళు వింటున్నారా? హల్లెలూయా. ప్రేమ బాధ్యతతో కూడిన పలుకు ఈ మూడో పలుకు. దేవుడు ఈ మూడో మాట ద్వారా మనతో మాట్లాడాడు. మనం ప్రేమ కలిగి ఉండడానికి దేవుడు తన కృపను చూపించునుగాక. అందరం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్యా, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు తండ్రి 3 మాటలను మేము ధ్యానించడానికి మీరు కృప చూపించారు అయ్యా. క్షమావాక్కు అయ్యా, దొంగని మీరు తండ్రి, రెండవదిగా పరదేశంలో చేర్చుకున్నారు, మూడవదిగా ప్రేమ చూపించారు ప్రభువా. అయ్యా, ఇన్ని వాక్కులతో మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రములు. మా బిడ్డల్ని మీరు బలపరచండి అయ్యా. ఇంకను తండ్రి 4 మాటలు మా మధ్యలో ఉన్నాయి, వాటిని కూడా తండ్రి మేము ధ్యానించాలి. వాటి ద్వారా కూడా అనేక విషయాలు మేము తెలుసుకోవాలి ప్రభువా. మీరు కృప చూపించండి. ఇక ముందున్న పరిచర్లు కూడా మీరే తోడుగా ఉండమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అధ్యాయము 46వ వచనాన్ని చదివినిపించండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్త అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట 4వ మాట. ఎన్నో మాట చెప్పండి, అందరు నా వైపు చూడాలి. ఎన్నో మాట? 4వ మాటగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఏలీ ఏలీ లామా సబక్త. ఈ మాటకు అర్థము నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ప్రియ సహోదరి సహోదరా, ఈ మాటలోనే మనకు చాలా బాధాకరమైన విషయాలు కనిపిస్తాయి. మొదటిది ఏంటి అంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, ఎందుకు చేయి విడిచిపెట్టవి అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియ సహోదరి సహోదరా, ఈ లోకంలో మనం కూడా చాలా మంది మీద ఆధారపడుతూ ఉంటాం. మనం కూడా చాలా మందిని జ్ఞాపకం చేసుకొని, వాళ్ళు మనకు సహాయం చేస్తారులే, వాళ్ళు మనల్ని ఆదుకుంటారులే, వాళ్ళని మన పరిస్థితుల్లో, మనల్ని ఎట్టి పరిస్థితుల్లో మనల్ని చేయి విడిచిపెట్టారులే అని చెప్పి చాలాసార్లు మనం కూడా ఇతరుల మీద ఆధారపడడం నేర్చుకొని ఉంటాం. అయితే ఉన్న పాటున వాళ్ళు ఏం చేస్తారంటే చేయి విడిచిపెడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 4వ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఎందుకు దేవుడు యేసు చేయి విడిచిపెట్టాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియ సహోదరి సహోదరా, యేసు ఈ లోకంలో సిలువ మోస్తున్న సమయంలో తండ్రి ఏం చేయాలి, ఒక బాధ్యతగా తను అప్పచెప్పిన పనిని నెరవేరుస్తున్నాడని చూడాల్సింది పోయి, తండ్రి ఏం చేశాడంటే ఎవరు చేయి విడిచిపెట్టేశారు? కుమారుడు చేయి విడిచిపెట్టేశారు. గమనించండి, ఎక్కడైనా సరే మన పిల్లలకి గాయం అయితే వాళ్ళకు ఆ గాయం కలిగిందని చెప్పి ఆ గాయానికి తగిన మందు రాసి ఆ నొప్పి తగ్గిందా లేదా అని అడిగి, ఇంకా తగ్గకపోతే మళ్ళొకసారి హాస్పిటల్ తీసుకుపోయి
మళ్ళా చూపించి నీకు తెలిసిన వైద్యం అంతా నువ్వు చేసి నీ కుమారుడికి కానీ కుమార్తెకి కానీ ఏం లేకుండా చేస్తున్నావు, నొప్పి లేకుండా చేస్తున్నావు. ఇదంతా ఏం చేస్తున్నావు అంటే నువ్వు దగ్గరుండి ఆ పని చేస్తున్నావు. ఎందుకంటే నీ రక్తం పంచుకొని పుట్టిన కుమార్తె కాబట్టి నువ్వు దగ్గరుండి ఆ పనినంతా చేస్తున్నావు. అయితే ఇలా చేయటానికి యేసుకు ఎవరు లేరు? తండ్రి లేరు. ఎవరు లేరు? చెప్పండి గట్టిగా. తండ్రి లేరు. తండ్రి లేకపోతే ఆ బాధ వర్ణనాతీతం. ప్రియ సహోదరి సహోదరా, ఒక మనిషి మనకున్నాడు అనే ధైర్యంతో బ్రతుకుతున్న మనకు ఆ మనిషి లేడు అని తెలిస్తే ఎంత భయంకరమైన బాధనో, ఎంత భయంకరమైన వేదన. ఒక కుమార్తెను మొన్న చూశాను, ఒక వీడియోలో నేను చూస్తూ ఉన్నాను. ఒక కుమార్తె వాళ్ళ తండ్రి పోలీస్ ఆఫీసర్, ఆయన డ్యూటీ చేస్తున్న సమయంలో ఉన్నపాటున ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు. ఆయన దేహాన్ని ఇంటికి తీసుకొని వచ్చారు. ఇంకా పోలీస్ యూనిఫామ్ అతని దేహాన్ని నుంచి తీయలేదు, అలాగనే ఉంది. ఆ ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత ఆ కుమార్తె ఎక్కడి నుంచి వచ్చిందో పరిగెత్తుకుంటూ వచ్చి, నానా లే, నువ్వు లేకపోతే నేను సరిగ్గా ఉండలేనని చెప్పి, నాకు అన్నీ నువ్వే అని చెప్పి ఆ కుమార్తె ఆ తండ్రి మీద పడి ఏడుస్తుంది. ఆ దృశ్యాన్ని చూస్తున్న నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఒక తండ్రి లేకపోతే ఎంత వేదన. ప్రియ సహోదరి సహోదరా, తండ్రినే కాదు, మనము నమ్ముకున్న వారు ఇక లేరు అని తెలిస్తే మనకు కూడా మన హృదయంలో ఏమనిపిస్తుంటుంది? చాలా బాధ అనిపిస్తుంటుంది, చాలా కన్నీరు వస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరా, అన్ని తండ్రి అయిన దేవుడు, అన్ని కుమారుడికి తండ్రి అయిన దేవుడు, అన్నీ నేను చేస్తున్నాను, నీకు అన్నీ సమకూరుస్తున్నానని సమకూరుస్తూ తీరుగా సిలువ మోసే సమయంలో తండ్రి ఏం చేశాడు? ఎవరు చేయి విడిచిపెట్టేశాడు? కుమారుడు చేయి విడిచిపెట్టాడు. అసలు ఎందుకు దేవుడు కుమారుడు చేయి విడిచిపెట్టాడు అనే విషయాలు నేను మీ మధ్యలో పంచుకుంటాను. మొదటిగా చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. 2వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆయన ఎంత మాత్రము 2వ అధ్యాయం 15వ వచనమే కదమ్మా, రైట్. ఎంత మాత్రము అమ్మా క్షమించండి, 15వ వచనం చదివించండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జాగ్రత్తగా వినండి. మరణం ద్వారా నశింపచేయుటకును జాగ్రత్తగా వినాలి. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యముగా లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఎందుకు తండ్రి కుమారుడు చేయి విడిచిపెట్టాడంటే, మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనము మరణం అనే దాస్యానికి భయపడుతున్నాం. ఆ మరణం అనే భయాన్ని లేకుండా చేయటానికే తండ్రి కుమారుడి చేయి ఏం చేశాడు? విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో చాలా మందిని గమనించండి, అందరూ చూడండి, మనుషులను గమనించినట్లయితే ఒక భయం అనేది వాళ్ళని ఎప్పుడు వెంబడిస్తూ ఉంటుంది. అది ఏంటంటే మరణ భయం. నేనుండగానే నా పిల్లలకి చక్క పెట్టాలి, నేనుండగానే నా కుటుంబస్తులందరినీ సరిగ్గా చేయాలి అని వీళ్ళందరూ ఏమనుకుంటుంటారంటే, మరణం రాకముందే నేను అని సరి చేసి పెట్టాలి. ఈ మరణం అనేది ఒక భయం. ఆ భయం నుంచి తొలగించటానికే యేసును ఎవరు విడిచిపెట్టారు? తండ్రి చేయి విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మీకు కొంచెం లోతుగా వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ప్రియ సహోదరి సహోదరా, భయము, ఆ భయం ఏంటంటే మరణం అనేది అందరికీ వస్తున్న భయం. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నంత కాలం మనము అన్ని విషయాల్లో మన పిల్లలు కావచ్చు, మన కుటుంబం కావచ్చు, మన పనులు కావచ్చు, అన్నీ చక్కబెడుతూ వస్తూ ఉంటారు. పిల్లల కోసం మీరు ప్రయాసపడుతుంటారు. ఎందుకు అని చెప్తే, ఎందుకు మీరు ప్రయాసపడుతున్నారని మిమ్మల్ని అడిగితే మీరు అనే మాట ఏంటంటే, నేను ఉండగానే అన్నీ చేసేయాలయ్యా,
నేను పోయిన తర్వాత వీళ్ళు చేసుకోలేరు, నాలాగా వీళ్ళు ఆలోచన చేయలేరు అని చెప్పి తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు, కష్టపడి పని చేస్తుంటారు. అయితే వీళ్ళు ఉండగానే అనే ఒక మాట అంటున్నారు చూడండి. ఆ ఉండగానే అనే మాటకు అర్థం ఏంటంటే భయం. ఏంటిది? భయం. ఆ భయం ఏంటంటే మరణము. చెప్పండి అందరు గట్టిగా, ఆ మరణము. ఆ మరణం అనేది రాకముందే నేనేం చేయాలన్నీ సరిచేసేయాలి. అయితే విశ్వాసులమైన మనకు ఆ మరణం అనేది భయం లేకుండా చేయటానికే ఎవరు వచ్చారు ఈ లోకానికి? యేసు వచ్చాడు. చూడండి, గమనించండి. యేసు వచ్చి ఏం చేశాడు? ఆ భయాన్ని ఎలా తీసేసాడు అంటే, గమనించండి ప్రియసోదరులు, మనం చనిపోయినా సరే మనం ఎక్కడ బ్రతుకుతాము? చెప్పండి గట్టిగా. అర్థమవుతుందా? నేను చెప్పే మాట అర్థమవుతుందా? జాగ్రత్త వినాలి. మనం చనిపోయినా సరే మనం ఎక్కడ బ్రతుకుతాము? పరలోకంలో బ్రతుకుతాము. చూడండి, యేసు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, ఒక అధికారి వచ్చాడు. యేసు ఈ లోకంలో జీవించేటప్పుడు యేసు దగ్గరికి ఒక ఆయన వచ్చి, అయ్యా నీ కుమార్తె, అయ్యా యేసు దగ్గరికి వచ్చిన ఆయన అంటున్నాడు, అయ్యా నా కుమార్తె మరణించింది, నువ్వు నా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే నా కుమార్తె బ్రతుకుతుంది అని చెప్పాడు. అవునా కాదా? ఒక ఆయన వచ్చాడు. అంతలోపల ఇంకొక ఆయన వచ్చాడు. యేసుని ఎందుకు తొందర పెడుతున్నావు? నీ కుమార్తె ఏమైపోయింది? చనిపోయింది. యేసుని ఎందుకు తొందర పెడుతున్నావు? నీ కుమార్తె ఏమైపోయింది? చనిపోయింది. చూడండి, గమనించండి. యేసు ఆ ఇంటికి వెళ్తాడు. చనిపోయిందని చెప్పినా సరే యేసు ఆ ఇంటికి పోదు. ఏమని చెప్తాడు అక్కడ? నీ కుమార్తె చనిపోలేదు. ఏం చేస్తుందంట? చెప్పండి గట్టిగా. ఒకవేళ మనం ఈ లోకంలో మరణించిన దేవుని దృష్టిలో ఏంటి అంటే మనం నిద్రిస్తున్న వారము. చెప్పండి అందరము. మనం చనిపోయినా కానీ మనము బ్రతుకుతాం. అది తొలగించడానికి, ఆ భయాన్ని తొలగించడానికి ఎవరు వచ్చారు ఈ లోకానికి? యేసు వచ్చాడు. యేసు ఈ బాధనంతా అనుభవించాలి, ఈ కష్టం. ఇందాక మీరు చూశారు కదా, యేసుని ఎలా కొడుతూ తీసుకుని వచ్చారో. ఇంతకంటే భయంకరంగా కొట్టారు ఇక్కడ మీకు చూపించడానికి ఆ మాత్రం చేస్తూ వచ్చారు వాళ్ళు. గమనించండి, ఎంత భయంకరంగా కొడుతూ వచ్చారు. ఇదంతా గమనిస్తారు. ఈ బాధ అంతా అనుభవిస్తున్న సమయంలో తండ్రి ఎందుకు కుమార్తె చేయి విడిచిపెట్టేశాడంటే, అది చూడలేక తండ్రి ఏం చేశాడు? కుమారుడి చేయి విడిచిపెట్టేసి. చూడండి, మన బాధ అంతా ఏంటంటే, మన పిల్లలకి ఏదైనా నొప్పి తగిలితే, మన పిల్లలకి ఏదైనా బాధ కలిగితే వెంటనే తండ్రో తల్లో వెంటనే ఏం చేస్తుంది? చెయ్యి పట్టుకుంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే యేసు చెయ్యి విడిచిపెట్టేస్తున్నారు. ఎందుకు విడిచిపెట్టేస్తున్నారంటే, ఈ కొట్టడము, ఈ బాధ అంతా ఎవరు అనుభవించాలి? యేసు అనుభవించాలి. ఎందుకు అనుభవించాలంటే, మనకు మరణం అనే భయాన్ని తీసివేయటానికి, యేసు ఈ బాధనంతా అనుభవించడానికి ఎవరు చేయి విడిచిపెట్టేశారు? తండ్రి చేయి విడిచిపెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా తండ్రి ఎందుకు చేయి విడిచిపెట్టాడంటే భయం నుంచి విడిపించడానికే. ఆ భయం అనేది మనకు ఉండకూడదు. ప్రియ సహోదరా, నేను చనిపోయినా కానీ ఎవరు చూసుకుంటారు నా కుటుంబాన్ని? చెప్పండి గట్టిగా, అందరు నోరు తెరిచి చెప్పాలి. ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటాడనే ధైర్యాన్ని నీలో నింపటానికే యేసు లోకానికి వచ్చేసాడు. హల్లెలూయా. చూడండి, మా తండ్రి చనిపోయిన తర్వాత మేము కూడా చాలా బాధపడ్డాం, చాలా ఏడ్చాం, చాలా కన్నీరు కార్చాం. అయితే మాతో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, నేను మీతో ఉన్నాను, నేను మిమ్మల్ని నడిపిస్తానని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు ధైర్యపరిచారు, మనుషులు ధైర్యపరిచారు, చాలామంది మనుషులు ధైర్యపరిచారు. కానీ కొద్ది సమయం వరకే ఆ ధైర్యం మాకు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను మీతో ఉన్నాను, మీ పరిచర్లను ఆశీర్వదిస్తాను, మీ కుటుంబాన్ని నేను దీవిస్తానని దేవుడు చెప్పాడు, నిలబెట్టాడు. మాలో భయాన్ని ఎవరు తీసివేశారు? దేవుడే తీసివేశాడు. హల్లెలూయా. ఆయన భయాన్ని తీసివేశాడు కాబట్టే ఈరోజు మేము నిలబడగలుగుతున్నాం. లేకుంటే మాకు నిలబడే స్తోమత లేదు. సహోదరా, ఆ భయాన్ని నీలోంచి తీసివేయడానికి యేసు ఈ లోకానికి
వచ్చాడు. అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీలో భయం అనేది ఒకటి ఆవరిస్తుంది. ఆ భయం వలన నువ్వు దేవుని సన్నిధానికి దూరం అవుతున్నావు. నీ పనులకే నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు. ప్రియ సహోదరి సోదరా, నీతో చెప్తున్న మాటను ఒకసారి, నువ్వు కష్టపడకపోయినా ఏదో ఒకరోజు నిన్ను దేవుడు నిన్ను పిలుస్తాడు. నిన్ను పిలిచిన తర్వాత ఎవరు నీ కుటుంబాన్ని చూస్తారంటే దేవుడే నీ కుటుంబాన్ని చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా తండ్రి వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరు పోషిస్తూ వచ్చారు? దేవుడు పోషిస్తూ వచ్చాడు. ఇంతవరకు దేవుడే నిలబెడుతూ వచ్చారు. ఎందుకో తెలుసా ప్రియ సహోదరి సహోదరా, మా ద్వారా ఎవరు పని చేయించుకుంటున్నారు? దేవుని పని జరుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఆయన భయాన్ని తీసివేయటానికి ఆ తండ్రి తన కుమారుడు చేయి విడిచిపెట్టాడు. రెండవదిగా ఎందుకు దేవుడు తన చేయి విడిచిపెట్టాడంటే అదే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక, త్వరగా చదవాలి. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదివి వినిపించండి. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా అమ్మా మా కొంచెం బాగా చదవండి అమ్మా. 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, గమనించండి, ఇక్కడ చూడండి. ఏలయనగా శత్రువులమై ఉండగా మనము దేవునికి ఎలాంటి వారంగా ఉన్నాము? శత్రువులుగా ఉన్నాము. ఎలాగున్నాము? మనం దేవుని నమ్మక ముందు మనం దేవునికి ఎలా ఉన్నాము? శత్రువులుగా ఉన్నాం. అయితే గమనించండి, శత్రువులుగా ఉన్న మనలను దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన కుమారుని మరణం ద్వారా, ఎవరైతే యేసు ఈ లోకానికి వచ్చారో యేసు యొక్క మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల, మరణం అనేది జరుగుతేనే మనకు దేవునికి మధ్యలో ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. ఏం కలుగుతుంది? చెప్పండి గట్టిగా. సమాధానం కలుగుతుంది. ఎవరికి? మనకు దేవునికి మధ్య. మరణం అనేది తప్పకుండా జరగాలి. అది జరిగితేనే మనకు దేవునికి మధ్యలో ఏం కలుగుతుందంట? సమాధానం కలుగుతుంది. ఆయన మరణించకపోతే సమాధానము లేదు. ఆయన మరణిస్తేనే మనకేం కలుగుతుంది? సమాధానం. అందుకోసము తండ్రి తన కుమారుని చేయి విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, చేయి విడిచిపెట్టడం అంటే ఆసమాస్య విషయం కాదు. జాగ్రత్తగా వినాలి. చెయ్యి విడిచిపెట్టలేనంతసేపు కుమారుడికి, యేసు ప్రభుకు చాలా ధైర్యం ఉండింది. గెత్సెమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. మోకరించి ప్రార్థన చేస్తున్న సమయంలో అంటాడు కదా, ప్రభువా ఈ గిన్నె చాలా బరువుగా ఉంది, దీన్ని నేను ఎలాగ ఎత్తలేకపోతున్నాను, అయినా నీ చిత్త ప్రకారం నేను చేస్తాను, అయినా నీ ఉన్నావు కాబట్టి నేను చేస్తాను అని చెప్పి చాలా ధైర్యంగా ఉండేవాడు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే ఆ గిన్నెనెత్తుకొని ఆ సిలువలో ఆయన మరణించే సమయానికి వచ్చేసరికి ఎవరు చేయి విడిచిపెట్టేశారు? ఇప్పుడు ఆ ధైర్యం ఏమైపోయింది? యేసుకు లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించండి, నేను ఒక మాట మీకు అర్థం అవ్వడానికి చెప్తాను. ఇట్లానన్న చూడండి, ఈ అబ్బాయి కింద పడిపోబోతుంటే నేనేం చేశాను? చేయి పట్టుకున్నాను. ఇప్పుడు ఈ అబ్బాయి కింద పడ్డాడా? చెప్పండి. పడలే. ఎందుకంటే ఏం చేశాను? నేను చేయి పట్టుకున్నాను కాబట్టి కుమారుడు కింద పడలే. సర్లే, ఇంకోసారి ఈయన ఇలా ఆడుకుంటూ ఈయన నడుచుకుంటూ పోతున్నాడు. ఎందుకంటే నేను చేయి పట్టుకున్నాను కాబట్టి, ఇంకా నా చేతిలో ఈయన చేయి ఉంది కాబట్టి నేను ఎంత ఎగిరినా ఏం తగిలినా ఎవరు పట్టుకుంటారనే ధైర్యము. చెప్పండి గట్టిగా. ధైర్యం ఉందా లేదా? ధైర్యం ఉంది కాబట్టే ఆడుతూ పాడుతూ ఏదంటే అది గుంతలో అయినా సరే మెట్లో అయినా సరే ఆడుతూ పాడుతూ వస్తున్నాడు. ఈయనకు తెలియకుండా నేను చేయి విడిచిపెట్టేశాను. ఇప్పుడు ఈయన ఏమనుకుంటున్నాడు? ఇంకా చేయి పట్టుకునే ఉంటున్నాడు.
కొద్దిసేపటికి నాకు అర్థమైంది, ఈయన చెయ్యి ఎవరు పట్టుకోలేదు. ఇప్పుడు కింద పడతాడా లేదా? కింద పడతాడా లేదా? ఖచ్చితంగా కింద పడతాడు. ఎందుకంటే ఎవరు పట్టుకోలేదు చెయ్యి? తండ్రి కుమారుడు చెయ్యి పట్టుకోలేదు. ఇప్పుడు ఆయన కింద పడుతున్నాడు. కానీ అక్కడ యేసు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇప్పుడు తండ్రి చెయ్యి విడిచిపెట్టినా కానీ ఆ సిలువను మాత్రం మోస్తానే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? సిలువను మాత్రం మోస్తాడు. సిలువను విడిచిపెట్టలేదు. సిలువను విడిచిపెట్టలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో అందరూ నీ చేయి విడిచిపెట్టినా కానీ, ఈ లోకంలో అందరూ నీ చేయి విడిచిపెట్టినా కానీ, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మాత్రం నిన్ను ఎప్పుడు చేయి విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరు, మన పాపం ద్వారా, ఇది మీరు బాగా అర్థం చేసుకోండి, మన పాపం ద్వారా తండ్రికి నీకు శత్రుత్వం ఎక్కువైపోయింది. ఈ పాపం ఏం చేస్తున్నా, తండ్రి ఏం చెప్తున్నాడు? నువ్వు పాపం చేయొద్దు అని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? చెప్పండి గట్టిగా, నా వైపు చూడాలి అందరూ. మనం ఏం చేస్తున్నాము? పాపం చేస్తున్నాం. దీనికి మనకు ఆయనకు మధ్యలో ఏమైపోయింది? శత్రుత్వం వచ్చింది. ఇప్పుడు ఈ కుమారుడు వచ్చాడు, ఈ యేసు ప్రభు వచ్చాడు. ఈయన మరణిస్తేనే ఆయనకు మనకు మధ్యలో శత్రుత్వంపై ఏమొస్తుందంట? సమాధానం వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమాధానం మనకు రావాలి అంటే తండ్రి కుమారుడు చేయి ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అర్థమవుతుందా? నా మాట అర్థమవుతుందా? అయ్యా అర్థమవుతుందా? తండ్రి తన కుమారుడు చేయి ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఇప్పుడు తండ్రి ఏం చేశాడు? తన కుమారుడు చేయి విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఈయనకు అర్థమై చెప్తున్నాడు ఆ 4వ మాట. ఏమని చెప్తున్నాడంటే, ఏలి ఏలి లామా సబక్తా. ఆ మాటకు అర్థము, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా తండ్రి ఎందుకు చేయి విడిచిపెట్టాడంటే భయాన్ని పోగొట్టడానికి. రెండవదిగా తండ్రి ఎందుకు చేయి విడిచిపెట్టాడంటే సమాధానపరచటానికి. మూడవదిగా త్వరగా చదువుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదివి వినిపించండి. కాబట్టి ఆ రక్తము ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు కుమారుడి చేయి తండ్రి విడిచిపెట్టాడంటే రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి తండ్రి ఏం చేశాడు? తన కుమారుడి చేయి విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా ఆయనను కూర్చోమని చెప్పండి. చర్చ అనుకుంటున్నారా? ఇంకేమన్నా అనుకుంటున్నారా? హల్లెలూయా. మూడో విషయాన్ని మనం గమనిస్తాం. ఎందుకు దేవుడు తండ్రి తన కుమారుడి చేయి విడిచిపెట్టాడంటే రాబోయే ఉగ్రతను తప్పించుకోవటానికి. ఏం తప్పించుకోవటానికి? రాబోయే ఉగ్రతను తప్పించుకోవటానికి తండ్రి ఏం చేశాడు? కుమారుడి చేయి విడిచిపెట్టాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఉగ్రత ఏంటి అంటే రాబోయే దినాల్లో ఎట్లా ఉంటుందో పరిస్థితి నీకు తెలియదు. ఈ పరిస్థితిని తప్పించుకోవాలి అంటే యేసు ఏం చేయాలి? మరణించాలి. యేసు ఏం చేయబడాలి? మరణించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, భయంకరమైన పరిస్థితులు కలుగుతున్నాయి. ఈ దినాల్లోనే మనం చూస్తే చిన్నపిల్లల మీద ఎంత అగాత్యాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఇంకా మనం చూస్తే ఆ తండ్రి కుమారుడిని చంపడం, కుమారుడు తండ్రిని చంపడం, ఇది సునాయాసంగా జరిగిపోతా ఉంది. ఏం తప్పు లేదన్నట్లుగా చేసేస్తున్నారు. ఇంకా రాబోయే దినాలకు ఇంకెంత భయంకరమైన పరిస్థితులు మనం చూడాల్సింది వస్తుందో. అర్థమవుతుందా? జాగ్రత్తగా వింటున్నారా? మొన్నటికి మొన్న చూశాను ఒక నిండు గర్భమైన స్త్రీని ఒక యవ్వన కుమారుడు తన భర్తనే, ఎవరో కాదు, తన భర్తనే చంపేసి పరుపు మీద అలా పండుకోబెట్టి ఆయన పోయి టీవీ చూస్తున్నాడంట. చంపడం ఏం పెద్ద తప్పు కాదన్నట్లుగా చేసేస్తున్నారు ఈ దినాల్లో. ఒక మనిషి ప్రాణం పోతే ఎంత భయంకరమైన, ఆ కుటుంబం ఎంత వేదన పడుతుందో ఎవరికి అర్థం కావట్లే. సునాయాసంగా చేసేస్తున్నారు. ఇప్పుడే ఇంత భయంకరమైన పరిస్థితులు కలుగుతుంటే ఇంకా రాబోయే దినాల్లో ఇంకెన్ని ఉగ్రతలు కలుగుతాయో. వీటన్నిటినీ తప్పించబడ్డానికి, ఈ భయంకరమైన ఉగ్రతను తప్పించటానికి ఎవరు మరణించాలి? ఇప్పుడు
చెప్పండి గట్టిగా, యేసు మరణించాలి, యేసు మరణించాలి. యేసు మరణించి ఏం చేస్తున్నాడంటే ఆ ఉగ్రత నుండి నిన్ను దేవుడు తప్పిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ భయంకరమైన మరణము, ఆ మనుషుల చేతిలో నువ్వు మరణించకుండా ఎవరు నిన్ను తప్పిస్తున్నారు? దేవుడే తప్పిస్తున్నాడు. నువ్వు వింటున్నావు ఆ మాటలు, ఎక్కడో జరుగుతున్నాయిలే అనుకుంటున్నావు. రాను రాను ఎక్కడికి వచ్చేసాయి? మన దగ్గరకు కూడా వచ్చేసాయి. అవునా కాదా? మన దగ్గరకు కూడా వచ్చేసాయి. ఇంకా రేపొద్దున మన వీధిలోకి రావచ్చు, మన కుటుంబానికి రావచ్చు. కానీ నీ కొరకు దేవుడు ముందుగానే మరణించి ఆ ఉగ్రతను ఏం చేశాడు? తప్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మీకు ఒక మాట బాగా అర్థమవడానికి చెప్తున్నాను. రష్యాకు ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతూ ఉంది. భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, కుటుంబాలు ఉన్నాయి. దాంట్లో ఉన్న పాటున, జాగ్రత్త వినండి, ఉన్న పాటున రష్యా విమానాలు పైన వెళ్తూ బాంబులు వేసేసారు. కింద కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వీళ్ళందరినీ వాళ్ళు పట్టించుకోలే. భయంకరమైన బాంబులు వేసారు. పై నుంచి అలా రావడం, ఆ బిల్డింగుల మీద పడడం, పేలిపోవడం. బిల్డింగులు, ఎత్తైన బిల్డింగులు ఏమైపోతున్నాయి? కుప్పగూలిపోతున్నాయి, కుప్పగూలిపోతున్నాయి. అందులో ఎవరున్నారు? మనుషులు ఉన్నారా? ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నారా? ఉన్నారు. వృద్ధులు ఉన్నారా? ఉన్నారు. స్త్రీలు ఉన్నారా? ఉన్నారు. యవనస్తులు ఉన్నారు? ఉన్నారు. వీళ్ళందరూ కళ్ళ ముందు చూస్తుండగానే ఏమైపోయారు? చనిపోయారు. ఎక్కడో జరుగుతున్నాయి, ఎక్కడో జరుగుతున్నాయి అనుకుంటున్నావు. రేపొద్దున అవి మన దగ్గరకు కూడా రావచ్చు. అయితే జాగ్రత్తగా వినండి, అయితే వాటి నుంచి తప్పించటానికి ఎవరు మరణించారు నీ కొరకు? యేసు మరణించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు విడిచిపెట్టాడు? తండ్రి తన కుమారుడు చెయ్యంటే ఆ భయంకరమైన ఉగ్రత నుంచి నిన్ను తప్పించటానికే యేసు తన కుమారుడు చెయ్యి తండ్రి విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా భయమును తొలగించడానికి ఆయన విడిచిపెట్టాడు. రెండవదిగా సమాధానపరచడానికి ఆయన విడిచిపెట్టాడు. మూడవదిగా ఆ భయంకరమైన రాబోయే ఉగ్రతను తప్పించడానికి తన కుమారుడు చేయి విడిచిపెట్టాడు. నాలుగవదిగా చదువుకుందాం. 5వ అధ్యాయం 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డానికి, చెప్పండి అందరు గట్టిగా, నాతో పాటు చెప్పండి, నేను నీతిమంతునిగా తీర్చబడ్డానికి. హల్లెలూయా. మనం నీతిమంతులుగా తీర్చబడాలి. దావీదు అంటాడు కదా, నేను నా తల్లి గర్భములోనే పాపములోనే నేను జన్మించి తిని, అంటే పాపంలోనే మనం పుట్టాం. ఇప్పుడు నీతిమంతునిగా తీర్చబడాలి. ఆ నీతిమంతునిగా తీర్చబడాలంటే ఎవరు మన కొరకు రక్తం చిందించాలి? ఎవరు మన కొరకు మరణించాలి? చెప్పండి గట్టిగా, ఎవరు మన కొరకు మరణించాలి? ఎవరి చేయి తండ్రి విడిచిపెట్టాలి? ఎవరి చెయ్యి? అర్థమవుతుందా? ఎవరి చేయి విడిచిపెట్టాలి? నీతిమంతునిగా తీర్చబడటానికి. మనం పుట్టుకతోనే ఎట్లా పుట్టాం? నేను పాపములోనే పుట్టినాను, పాపములోనే పెరుగుతున్నాను, పాపములోనే మనము జీవిస్తున్నాం. ఈ భయంకరమైన పాపము నుంచి విడిపించి మనల్ని నీతిమంతులుగా చేయటానికి యేసు రావాలి. యేసు మన కొరకు ఏం చేయబడాలి? మరణించాలి. ఎవరు మరణించాలి మన కొరకు? చెప్పండి గట్టిగా. యేసు మరణిస్తేనే మనం ఏం చేయబడతాం? నీతిమంతునిగా తీర్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయో. ఇంకా మనం చెప్పుకుంటే చాలా విషయాలు చెప్పుకుంటూ పోవచ్చు. ఎందుకు దేవుడు తన కుమారుడు చేయి విడిచిపెట్టాడో. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ విడిచిపెట్టడంలో చాలా బాధ ఉంది. తండ్రికి బాధ ఉంది. తన సొంత కుమారుని ఆయన ఎలా పెరిగాడంట?
లేత మొక్క వలె ఎలా పెరిగాడు? చూడండి, చిన్న మొక్కలు